మా బామ్మర్ చనిపోయి ఇప్పటికి 13 రోజులు అవుతుంది. గత వారం రోజులుగా నేను పెట్టే పోస్టులన్నింటి కింద ఒకటే క్వశ్చన్, అసలు ఏం జరిగింది, ఎలా చనిపోయాడు అని. సో నేను చెప్పాలంటే మాత్రం 90% మా ఊరు చనిపోవడానికి కారణం ఆర్ఎంపీలు. సో నేను ఈ స్టేట్మెంట్ ఎందుకు అంటున్నానంటే, ఆడికి ఒక 6 నెలలుగా ఒక ప్రాబ్లం ఉంది. సో గ్యాస్ పెయిన్ వస్తుంది. గ్యాస్ పెయిన్ వచ్చిన ప్రతిసారి ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి పెయిన్ కిల్లర్స్ అండ్ అలాగే యాంటీబయాటిక్స్ ఇంజక్షన్లు చేయించుకుంటూ ఉన్నాడు. కానీ అదే ఒక ఎంబీబీఎస్ దగ్గరికి వెళ్ళుంటే ఖచ్చితంగా, నేను కూడా ఎమ్మెల్యే చదివాను, ఈ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో ఏదో ల్యాబ్కి రాసేవాడికి వచ్చింది ఈ టెస్టులు చేయించుకోమని. ఎల్ఎఫ్టీ తర్వాత సిబిపి మొత్తం అన్ని రాయడం వల్ల వెళ్ళి టెస్టులు చేయించుకునేవాడు, వాడికి లివర్ ప్రాబ్లం ఉందని చెప్పి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. కానీ ఆర్ఎంపీ డాక్టర్లను నమ్ముకొని వాడు ఎప్పటికప్పుడు ఆ వచ్చే పెయిన్ని గ్యాస్ పెయిన్గా భావించి పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల అది కిడ్నీకి ఎఫెక్ట్ అయ్యి కిడ్నీ ఫెయిల్ అయింది. సో డయాలసిస్ చేయించడానికి కూడా అవకాశం లేకుండా ఆడ హాస్పిటల్లో బీపీ 15-20కి మించి పెరగలేదు. సో ఎంతన్నా కొంచెం అన్నా పెరిగినా డయాలసిస్ చేయించేవాడిని, నేను బతికించుకోలేకపోయాను. సో నేను మీ అందరికీ సజెస్ట్ చేసేది ఒకటే, ఎప్పుడైనా మీకు గ్యాస్ పెయిన్ కానీ గుండెల్లో కానీ ఎక్కడైనా నొప్పి వస్తుందంటే అది గ్యాస్ పెయిన్ అని చెప్పి గుడ్డిగా వెళ్ళి ఆర్ఎంపీల దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోవద్దు. దయచేసి ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. స్లోగా ఉంటుంది ట్రీట్మెంట్, టాబ్లెట్లు రాస్తారు, అరుగులు రాస్తారు, చిన్నగా స్లోగా ఉంటుంది. సో దాన్నే ప్రిఫర్ చేయండి. ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి పెయిన్ కిల్లర్స్ చేయించుకొని, లేదు యాంటీబయాటిక్స్ చేయించేసుకొని. సో కైకలూరులో కూడా చాలా ఆర్ఎంపీ హవా ఎక్కువ అయిపోయింది. సో వీటన్నిటి గురించి కూడా నేను వీడియో చేస్తాను ఖచ్చితంగా. మళ్ళీ కలుద్దాం. బాయ్.